నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రి నమః. ఏ తిథుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పౌర్ణమి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అమావాస్య చాలా ఇంట్రెస్టింగ్ డే. ఒక నానుడు కూడా ఉంది. బాధపడుతుందేమో మరి అమావాస్య రోజు పుట్టిన అయితే దొంగ అయిన అవుతాడు, లేకపోతే దొరన్న అవుతాడు అని అంటూ ఉంటారు. అసలు అయితే యాక్చువల్ గా చాలా చాలా పవర్ఫుల్ డేగా అమావాస్యని చాలా మంది కన్సిడర్ చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటు సముద్రంలో కూడా ఆటుపోట్లు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రులు కలిసి ఉన్నటువంటి రోజు అమావాస్య, సూర్యచంద్రులు. మరి ఎలా ఉంటారండి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు? చాలా బాగుంటారు అన్న అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు దొరయ్యతో దొంగైన అవుతాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్ళైనా అవుతారు. అంటే ఏ పని చేయకుండా తప్పించుకోవడానికి చెప్తారు బద్దకాన్ని, పని దొంగలు అలా అనమాట. దొంగతనాలు చేయడానికి కాదు. ఒకవేళ అలాంటి సామ్రాజ్యం ఉంటే చీకటి సామ్రాజ్యానికి రాజు అవుతారు అన్నమాట. చీకటి సామ్రాజ్యానికి వాళ్ళు అధినేతలుగా ప్రవర్తిస్తారు. ఏ పని ఎలా ప్లాన్ చేయాలనేది సైలెంట్ గా చేయడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పేసి మనకి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి నూనె. అందుకే దొంగ దొర అన్నారు. సో వాళ్ళు మామూలు సామాన్య జీవితం అనలేదు. దొరలాగా బతుకుతారు, లేదా దొంగలాగా దొంగలో కూడా దొరలా బతుకుతారు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు. కాకపోతే మనకి అమావాస్య అంటే చీకటి అనే ఒక భయము. దానివల్ల ఏంటంటే చీకటి అంటే ఎప్పుడు కూడా బాధ కదా. సో వెలుగు వస్తేనే కదా మనం ఎవరు ఎలా ఉన్నది ఎక్స్ప్రెషన్స్ తెలిసేది, మనం ఆలోచన విధానం తెలిసేది. అసలు ఏం కనబడిపోతే ఏం కనిపిస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో అలాంటి లైఫ్ అనేది బాగుండదు అనుకుంటారు. కానీ తమిళనాడులో తమిళియన్స్ వీళ్ళంతా అమావాస్యకి చాలా పవర్ఫుల్ లక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తారు. అసలు పెద్ద పెద్ద క్రతువులు చేసుకుంటారు. హ్యాపీగా చేస్తారు. చాలా మంది ఇంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళకి కూడా ఈ అమావాస్య రోజు అన్ని ఆహారాలు వండి పెట్టి, దీపాలు వెలిగించి, బట్టలు పెట్టి, వాళ్ళకి నచ్చిన బట్టలు, వాళ్ళు నచ్చిన పని వాళ్ళకి వాళ్ళకి బట్టలు ఇవ్వడం అవి కూడా చేస్తారు. చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తారు. అయితే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మహాజాతకురాలు అంటారు. బాగా చూసుకుంటారు ఆ అమ్మాయిని. అత్తగారింట్లో ఒక రాజ్యం వెళ్తుంది అంటారు అమ్మాయిని. అంటే ఆ మాట చెల్లుతుంది, ఆమె చెప్పింది జరుగుతుంది. అంత మహారాజయోగాలు ఆడపిల్లలకి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి. ప్రతి అమావాస్య చాలా విశేషంగా వీళ్ళు పనిచేస్తుంటది. దాంట్లో జ్యేష్ఠ అమావాస్య చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చాలా మంది జ్యేష్ఠాదేవి నష్టజాతకులు అది ఇది అంటుంటారు. కానీ అసలు ఏమి కాదు. అసలు మహాలక్ష్మి స్వరూపం జ్యేష్ఠ జ్యేష్ఠ మాసంలో వచ్చిన అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య రోజున అసలు వాళ్ళకి తిరుగు ఉండదు లైఫ్ లో. ఎక్కడికి వెళ్ళినా రాణిలా బతుకుతారు వాళ్ళు. దీపావళి అమావాస్య మళ్ళీ యోగాలు, అది లక్ష్మీ ప్రధాని. శుక్రవారం మనకు ఆడపిల్ల ఎలా పుడితే ఎంత అదృష్ట యోగాలు, దీపావళి అమావాస్యకి అలా ఉంటుంది. సో ఈ పండుగల్లో వచ్చే అమావాస్యలకి మామూలు నక్షత్రాల్లో మాసాల్లో వచ్చిన అమావాస్యకి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేది అంటే కార్తీకం అనేది ఒక పవర్ఫుల్ మాసం. అసలు ఆ మాసంలో ఎవరు పుట్టినా అదృష్టవంతులే. ఎందుకంటే శివ ఆజ్ఞ లేని చివేని పుట్టదని చెప్పేసి కార్తీక మాసంలో పుట్టడం అనేది ఒక విశేషం. అలా పుట్టామంటే ఏదో శివుడి దగ్గర నుంచి మనకు ఒక మెసేజ్ ఉంది, మనకి భూమి మీదకి వచ్చాం, ఆ పని చేయడానికి వచ్చాం. అలాగే విష్ణు ఆజ్ఞ ఉంది, అందుకే కార్తీక మాసంలో ఎవరైనా పుట్టారంటే అది వాళ్ళకి ఒక ఆజ్ఞ. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, మాసాల గురించి మాట్లాడదాం. సో ఈ పౌర్ణమి అమావాస్య లక్ష్మీదేవి స్వరూపమైన అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే చాలా పవర్ఫుల్ గా చేస్తారు. అందులో ఆడపిల్లలు మార్వాడీస్ లో వాళ్ళు ఇలాంటి రోజులు ఆడపిల్ల పుడితే ఇంకా సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కంట్లోంచి ఒక్క చుక్క నీరు పడినారు. వాళ్ళు నీరు పడిందంటే కంట్లో నీరు పండి మళ్ళీ ఇల్లంతా క్షయమైపోతుందని చెప్పి వాళ్ళు బాధపడతారు అనమాట. అలాంటి పవర్ఫుల్ డే దీపావళి అమావాస్య. చాలా పవర్ఫుల్. అబ్బాయిలు పుట్టితే ఆ దీపావళి అమావాస్యకి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ అదృష్టవంతులు దొరకాలన్న. దీపావళి కాదు, మామూలుగా ఏ అమావాస్యకైనా సరే. సో వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా లక్కీగా పౌర్ణమి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళ జోడి చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్, వాళ్ళకున్న స్పీడ్ కి వీళ్ళకున్న స్లోకి సలహాలు ఇస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే కొంచెం భయం ఉంటుంది. అమావాస్య రోజు పుట్టిన అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చేసేది రైటా రాంగా ఒకసారి అడుగుదాం, తెలుసుకుందాం అని తల్లిదండ్రులు అడగడం, కానీ తర్వాత అమ్మాయిని చేసుకోబోయే అమ్మాయిని అడగడం, చేసుకున్న హస్బెండ్ అడగడం, వీళ్ళు చేస్తారు. చేయడం వల్ల ఏమంటే వాళ్ళు సలహా కరెక్ట్గా ఇస్తారు. అదే వీళ్ళు అమావాస్య వాళ్ళు అమావాస్య అనుకోండి, వీళ్ళిద్దరు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే. ఏదో ఒక ఇబ్బందులు, ఒకసారి బాగుంటే లైఫ్ చాలా ముందుకెళ్తుంది, బాగాలేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు.
సో అమావాస్య అనేది ఎంత పవర్ఫుల్ అంత దురదృష్టం కూడా జనరల్ గా. సో ఆ రోజులు పుట్టడం వల్ల ఏంటి అంటే నష్టం, దురదృష్టం ఎందుకన్నా అంటే అనారోగ్య సమస్యలు. ఒకసారి ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే వీళ్ళకి అది కంటిన్యూగా ఒకటి ప్రాబ్లం ఒక ప్రాబ్లం, చాలా మంది సైనస్ అనేసి ముక్కులోంచి వాటర్ వస్తుంటుంది వాళ్ళకి, వాళ్ళు తగ్గదు. కొంతమందికి డస్ట్ ఎలర్జీ అని చెప్పేసి ఒక దుర్భేమ అంటే చాలు పాప వాళ్ళు ఎన్ని దుమ్ముతో తెలియదు. ఇది ఒక ప్రాబ్లం ఈ అమావాస్య రోజు వాళ్ళకే ఉంది. తర్వాత చాలా మందికి ఇండైజెషన్ సిస్టమ్ ఎప్పుడు చూసినా డైజెషన్ అవ్వకపోవడము, ఏ ఫుడ్ తిన్నా అనిపించడం, కొంతమంది తినాలి అనిపించకపోవడం, చూస్తేనే తినిపి వచ్చేస్తుంది వీళ్ళకి, ఏమో అసలు కడుపు నిండిపోయి అనిపిస్తుంది మాకు తెలియమో అని చెప్పి అనే ఫీలింగ్. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కనుక అమావాస్య వద్దు అని చెప్పారు. అంటే రోగానికి అప్పుడు పూర్వం ఏంటి ఆయుర్వేదిక్ వాడేవాళ్ళు రోగం అంటే, ఇవాళంటే మనకి అన్ని వచ్చేసాయి కానీ అప్పుడు ఆ మెడిసిన్ దాచేది అనుకున్న వాళ్ళకి అమావాస్య పుట్టిన వాళ్ళకి తొందరగా రోగం ఆ నాడి దొరికేది కాదు. ఆ నాడి పట్టుకుని వాళ్ళు చెక్ చేసేవాళ్ళు కదా, ఆ నాడి తొందరగా దొరికేది కాదంట. అందువల్ల మందు కరెక్ట్ గా మందు ఇవ్వలేక ఒక మందుకు ఒక మందు ఇవ్వడం, దానివల్ల మళ్ళీ ఇంకో సమస్య రావడం ఇలా జరుగుతాయి కనుక అమావాస్య రోజు పుట్టకూడదు అని ఒకటి మనకి వచ్చింది. కానీ అదే అమావాస్య రోజు పుడితే ఇలా దొంగలు అవుతారని అలా అవుతారని ఏమీ లేదు. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు అండి వీళ్ళు ఫర్ ద బెటర్ లైఫ్? వీళ్ళు అమావాస్య రోజు మంగళవారం కానీ, అమావాస్య ఆదివారం కానీ, అమావాస్య సోమవారం కానీ ఇలా పుట్టిన వాళ్ళు పరిహారం చేయాల్సిందంటే సోమవారం ఎవరైతే అమావాస్య రోజు పుడతారో వాళ్ళు సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి శివుడికి. మంగళవారం రోజు ఎవరైతే అమావాస్య రోజు పుడతారో వాళ్ళు మంగళవారం రాహుకాలంలో టైంలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్య స్వామిని కానీ దుర్గమ్మ వారిని కానీ తలుచుకుంటా, అంటే అబ్బాయిలు అయితే దుర్గమ్మ వారిని, అమ్మాయిలు అయితే సుబ్రహ్మణ్య స్వామి దీపం పెట్టి ఒకటే నామం మన నచ్చిన నామాన్ని చేసుకోవచ్చు. అంటే మనం ఈ నామం ఇప్పుడు మన టీవీలో చెప్తే ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టదైవాన్ని కొలవచ్చు. ఇది 1.5 hours రాహుకాలం టైం ఉంటుంది, టైం అంతా వినియోగించుకోవాలి. సో అలా చేయడం వల్ల వీళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందు పడతారు. ఎందుకంటే మంగళవారం అమావాస్య పుట్టిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. కొంతమందికి అప్పులు తీరవు. ఒక 10 రూపాయలు అప్పు చేసుకుని మళ్ళీ ఆ 10 రూపాయలు ఇవ్వలేకపోతారు. అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి, అమావాస్య మంగళవారం పుడితే. సో ఈ మంగళవారం అమావాస్య పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. అప్పు లేకుండా, అప్పు అనేది తీసుకోకూడదు అనే ప్రయత్నం చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. తర్వాత అమావాస్య రోజు ఆదివారం పుట్టిన వాళ్ళు అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని ఏమనకూడదు, వాళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ వల్ల వచ్చే ఆనందం సంతోషం వీళ్ళకున్నా బాగా ఉంటుంది అంట. అంటే వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకున్న యోగాలు వీళ్ళకి ఆ యోగం వస్తుంది, ఆ ప్రాప్తం వీళ్ళకి జరుగుతుంది అనమాట. అందుకని వీళ్ళు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని దూరం పెట్టుకోకూడదు. అమావాస్య శనివారం పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోని తోలును ఆడకూడదు. అది చేస్తే చాలా ఇబ్బంది పడతారు, మామూలుగా ఉండదు, అసలు వివాహంగా అవ్వదు వాళ్ళకి, అందుకని చేయకూడదు. అమావాస్య బుధవారం పుడితే సో అమావాస్య బుధవారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే స్నేహితులతో జోకులు వేసి ఏడిపించడం. అంటే చాలా మంది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అంటే జోకులు వేసి ఏడిపిస్తారు కదా, నీకు పెళ్లి ఎప్పుడు అవసరమా, నీకు పెళ్లి ఇప్పుడు అమ్మాయి అవసరమా అనేసి అలాంటివి వేయకూడదు. చాలా పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాకున్న ఈ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మామూలుగా సినిమా కామెడీ సీన్లు వేసుకోవడం వేరు, మనుషుల మీద జోకులు వేస్తారు వాళ్ళు, భలే జోయిలుగా ఉంటారు. అమావాస్య పుట్టిన వాళ్ళు ఏడుస్తుంటారు అసలే ఉండరు. అమావాస్య పుట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చి జోకులు వేసి భలే నవ్విస్తారు. వాళ్ళు ఉన్నారంటే మొత్తం సందడి. ఇంకా పౌర్ణమి ఉన్న వాళ్ళు చాలా మంది జోయిలుగా ఉంటారు అనుకుంటారు, కానీ పౌర్ణమి సైలెంట్ గా ఉంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు విషయాన్ని. కానీ అమావాస్య పుట్టిన వాళ్ళు అబ్జర్వేషన్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే తోక తక్కువ అనిపిస్తుంది వాళ్ళకి. అమ్మాయిని అబ్బాయిని ఫుల్ కామెడీ చేస్తారు, మంచి కామెడీస్ అంతే ఏడిపించడం. ఇంకా పెళ్లిలో అయితే వీళ్ళ సందడిలో అసలు పట్టించుకోలే అవసరం, ఎలా ఉంటుంది అలా ఇష్టం వచ్చి రెచ్చిపోతుంటారు. ఆ పెళ్లి కూడా చేయరు, వీళ్ళు చేస్తారు ఎక్కువ. అందుకని వీళ్ళు స్నేహితులతో కుళ్ళు జోకులు మాత్రం వేయకూడదు. మామూలు సరదాగా ఉండడం వేరు, ఏడిపించడం వేరు. గురువారం అమావాస్య మంచిది నాన్న, చాలా 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 మంచిది. గురువారం అమావాస్య రోజు ఎవరు పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయికైనా కలిసి వస్తుంది, చదువు వస్తుంది, మెయిన్ బుద్ధి జ్ఞానం వస్తుంది, చాలా విషయాల్లో వీళ్ళకి క్లారిటీగా ఉంటారు, వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ కూడా బాగా దొరుకుతుంది. సో బాగున్న అమావాస్య ఏమైనా ఉన్నాయంటే దీపావళి అమావాస్య, తర్వాత ఈ గురువారం అమావాస్య. శుక్రవారం అన్ని ప్లస్ పాయింట్స్ అంతే. శుక్రవారం అనేది ఒక యోగం. సో ఆ రోజు వీళ్ళు పుట్టడం అనేది ఏంటంటే వీళ్ళకి కలిసి వచ్చినట్టే. శుక్రవారం అనేది ఎప్పుడు కొన ఏ వారం ఉన్న అంటే అమావాస్య పౌర్ణమి కాదు, శుక్రవారానికి ఒక స్పెషల్. అది కుబేర స్థానం అని, లక్ష్మీ స్థానం అని చెప్పేసి ఆ ప్లేస్ లో పుట్టడం అంటే వాళ్ళ ఆ యోగాన్ని సంపాదించుకుని ఉండడానికి
అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమావాస్య తిథి రోజు పుట్టిన వాళ్ళు అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వారాల వైజ్ గా కూడా చెప్పేశారు కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది. మరి మీ తిథి గురించి, మరి ఇప్పుడు మీరు పంచమి నాడు పుట్టారనుకోండి, దాని గురించి తెలుసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో వెరీ మచ్, నమస్తే. శ్రీమాత్రే నమః.